కొట్టడానికి ఆంధ్ర వాళ్ళ పేరు చెప్పి సీట్లు గెలిచాడా అనేది ఒక తెలంగాణ ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. మరి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా తర్వాత నెలకు ప్రజాపాలన అప్పుడప్పుడు దరఖాస్తు చేస్తాం, 4 నెలలకోసారి 3 నెలలకోసారి అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. అంటే ప్రజాపాలన వద్దనేమో సమస్యలు ఎలా తీరుతాయి, ఎలా చెప్తారు, ఎలా మా అర్జీలు తీసుకొని ఎలా తీసుకుంటారని వాళ్ళు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. చాలా ప్రశ్నలకు సమాధానం దొరకని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఒకవైపు తెల్ల రేషన్ కార్డు అంటారు, అసలు అప్పుడే తెల్ల రేషన్ కార్డు అవసరం లేదంటారు. అప్పుడే మేము ఫార్మాసిటీని చేయనియము బంద్ చేస్తున్నామంటారు, అప్పుడే ఏం లేదు చేయనిస్తాము అంటారు. అన్నిటికీ అన్ని పరస్పరంగా రోజుకో మాట చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జిగా బండి సంజయ్ని అపాయింట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అధిష్టానం. చూద్దాం ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఏమేమి ఉన్నాయి ప్రధాన పత్రికల్లో. ముందుగా రాష్ట్ర పత్రికను తీసుకుందాం. ఇదేంది, రాష్ట్ర పత్రికను తీసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ధర్మపదం శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్థానమాచరిత్ లక్ష విహాయ దాతవ్యం కోటి తక్త హరి బజేత్. 100 మందిని విడిచిపెట్టి అయినా భుజించాలి, 1000 మందిని విడిచిపెట్టి అయినా స్నానం చేయాలి, 1,00,000 మందిని నీ వెంట రాకపోయినా దానం చేయాలి, 1,00,00,000 మందిని విడిచిపెట్టకపోయినా శ్రీహరిని సేవించుకోవాలంటూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి ఇచ్చారు. ఇక్కడ జీవన వేదం అంటూ కూడా ఒకటి ఇచ్చారు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు మనస్సుతో కర్మలన్నిటినీ వదిలిపెట్టి తాను ఏమి చేయకుండా ఇతరుల చేత చేయించకుండా 9 ద్వారాలుండే శరీరమునే పట్టణంలో హాయిగా ఉంటాడు. అంటే ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అనే ప్రధాన వార్తలకు వెళ్దాం ఒకసారి. ఇది చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఫోటో ఇట్లా చూస్తారు మీరు. అంటే ఇటువంటి ఫోటోలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దత్తపుత్రికలు కానీ పుత్రులు కానీ ఎవరు రాయరు. ఆశలు గల్లంతు అసెంబ్లీ ఎన్నికల ఓటమితో క్యాడర్లో పెరిగిన నిరాశ. లోక్సభ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్న గులాబీ పెద్దలు ఫోకస్ అంతా తెలంగాణపైనే. మహారాష్ట్ర ఆంధ్రలో కనిపించిన యాక్టివిటీ కలగానే కేసీఆర్ జాతీయ రాజకీయాలు. ఈసారన్న సత్తా చాటకపోతే పార్టీ మనుగడనే కష్టమేనా? ఇక్కడ ఈసారన్న పార్టీ సత్తా చాటకపోతే మనుగడ కష్టమేనా అనే ఒక క్వశ్చన్ మార్క్ని వేసుకొచ్చింది రాష్ట్ర. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో పార్టీ ఆఫీస్ను అట్టహాసంగా ప్రారంభించారు కేసీఆర్. తాము జాతీయ రాజకీయాలు ఎందుకు చేయకూడదంటూ ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. ఇదే ఊపులో తెలంగాణ చుట్టూ పక్కల రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని ప్రయత్నాలు చేశారు. కర్ణాటకలో స్నేహంగా ఉన్న జేడీఎస్ తీరు అనుమానంగా ఉండడంతో వైరం పెరిగి ఆ రాష్ట్రంపై ఆశలు ఆవిరయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మహారాష్ట్ర, ఏపీలోను గులాబ్ పార్టీకి ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇక్కడ దేశ రాజకీయాలను మేమెందుకు వేయలొద్దు అన్నట్టు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు 2014 తర్వాత కూడా మేము నరేంద్ర మోడీని గద్దె దించాలి అనుకుంటూ చంద్రబాబు నాయుడు చకచక అడుగులు వేస్తే చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా ఓటమి పాలైంది. జాతీయ పార్టీలను జాతీయ హోదాలో థర్డ్ ఫ్రంట్ పెట్టి మేమెందుకు అంటూ మహారాష్ట్రలో జాతీయ హోదా మాకు కావాలంటూ మహారాష్ట్రలో, అదేవిధంగా ఆంధ్రలో పార్టీ ఆఫీసులు, ఢిల్లీలో అట్టహాసంగా పార్టీ ఆఫీసులు అన్నీ ఓపెన్ చేసిండు. కానీ ఇప్పుడు తెలంగాణ పైన ఫోకస్ పెట్టిండు. ఎందుకంటే వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో ఎవరు ఏ రాష్ట్ర ప్రజలు లేరు కాబట్టి. జేడీఎస్తో పొత్తన్నాడు, అక్కడ కొంచెం మేరకు వైరం పెరిగేసరికి అక్కడి నుంచి విడిపోయిండు. అక్కడ పోటీ చేసే అవకాశం లేదు. తెలంగాణలో ఉన్న 17 సీట్లలో 17 బీజేపీ వాళ్ళు అయితే 17 అనుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు. మరి బీఆర్ఎస్ అయితే అనుకోదు, ఎందుకంటే ఎంఐఎంతో పొట్టున్నది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇట్లా ఓడిపోతే క్యాడర్ మొత్తం నిరాశలు ఉన్నారు, జంపింగ్ లీడర్లు జంప్ అవుతా ఉన్నారు, అధికారం అభివృద్ధి కోసం మారుతా ఉన్నట్టు అని చెప్పి కేసీఆర్కి మోసం చేసి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ దగ్గర ఉన్నదంతా నమస్తే దొరా, మీ బాంఛన్ దొరా అన్నట్టు వాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి పొట్టు తిడతారు. ఆయన తెలంగాణ ఉద్యమకాడి నాయకుడిగా అందరికీ ప్రాణం కంటే ఎక్కువ ఇష్టమైనటువంటి కేసీఆర్ ఈరోజు దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరితో తిట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మినిమం ఇక్కడ గెలవకపోతే
పార్టీ మనుగడ కష్టమవుతుంది, బీజేపీ కమ్మేస్తుందని కూడా ఒకసారి ఇక్కడ ఇదొక ప్రధాన వార్తగా ఉంటే ఇక్కడ ముందుగా మాట్లాడుకుందాం. దీని తర్వాత మీరు తీర్పు ఆ తర్వాత అదివో అల్లదివో రాముల వారి ఇక్కడ అసద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా. అసద్దీన్ ఓవైసీ ఏం చేసిందంటే నిన్న ఆయనకు సంబంధించినటువంటి ఒక దాంట్లో మీటింగ్ పెట్టి ఇక్కడ ముస్లింలకు సంబంధించినటువంటి ఒక దాంట్లో మీటింగ్ పెట్టి మనము 500 సంవత్సరాలు ఇక్కడ ఏమంటారు అక్కడ ఖురాన్ చదివినాము, మీకు సిగ్గు అనిపిస్తలేదా ఈరోజు రామ మందిరం కడితే ఇదంట. ఔరా భయ్ సిగ్గెందుకు? ఒకసారి దీని గురించి హిందూ సంఘ నాయకుని అరవింద్ అన్న అడిగే ప్రయత్నం చేద్దాం. ఏంది అసలు ఆయన మ్యాటర్ ఏంది, ఆయన కథ ఏంది? అరవింద్ అన్నని అడిగి అసలు ఏంది అసద్దీన్ ఎందుకు వాక్యాలు ఎలా చేస్తున్నాడు, మన ముస్లిం యువతను రెచ్చగొట్టే వాక్యాలు ఎందుకు చేస్తూ ఉన్నాడు, అసలు అయోధ్య వాళ్ళకి సంబంధించినటువంటి జాగానా లేకపోతే ఏం జాగా, అసలు ఏం సంగతి? అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే క్లియర్గా మనం 550 సంవత్సరాలు ఆడ ఖురాన్ చదివినాం, బాబ్రీ మసీద్ కూలగొట్టి వాళ్ళు అయోధ్య రామ మందిరం కట్టుకుంటుంటే మనం ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఏం అవసరం మీద సైలెంట్గా ఉన్నారు అని యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అసదుద్దీన్. అవును భయ్, నువ్వు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద నీకు గౌరవం లేదా? ఒక బారిస్టర్వి కదా, బారిస్టర్ చదివినటువంటి వ్యక్తివి కదా నువ్వు. ఎందుకని ఒక్క నిమిషం మనతో పాటు లైన్లో అరవింద్ అన్న వచ్చిండు. అరవింద్ అన్న నమస్తే అన్న, గుడ్ మార్నింగ్ అన్న. ఇది అసదుద్దీన్ అయోధ్య రామ మందిరం మీద ముస్లిం యువతను మీకు 550 సంవత్సరాలు మనం ఆడ ఖురాన్ చదివినాము, మీకు సిగ్గు అనిపిస్తలేదా, మీ రక్తం ఉడుకుతలేదా, ఆడ మనని కాదని హిందువులు అయోధ్య రామ మందిరం కట్టారని చెప్పి యువతను రెచ్చగొట్టే వాక్యాలు చేసినటువంటి బండి సంజయ్, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ బండి సంజయ్ అన్న నిన్న ఓవైసీ కౌంటర్ ఇచ్చింది. దాని గురించి ఏమంటారు అసలు ఓవైసీ సంగతి ఏంది అసలు? నేను గత 4 రోజుల నుంచి చూస్తున్నా ఈ అసదుద్దీన్ ఓవైసీ అనేటోడు ఎందుకు కాముషి ఉండరా భయ్, ఇంత రామ మందిరం అవుతుంది ఇంకా ఏం దుకాణం తెరవలేదా అని చూస్తున్నా. అనే తెలిసింది దుకాణం. అసదుద్దీన్ ఓవైసీ వ్యక్తి ఆడొక వేస్ట్ గాడు, చిల్లర్ గాడు. ఎంతసేపు ముస్లింలను రెచ్చగొట్టి హిందూ ముస్లింల మధ్య కొట్లాట పెట్టాల. అది 500 ఏళ్ల నుంచి నమాజ్ చేస్తున్నాం, మనం అట్టెట్లకుంటామని మళ్ళీ వేల సంవత్సరాల నుంచి ఆడ రాముడిని మేము పూజ చేసుకుంటూ వస్తున్నాం. ప్రభు శ్రీరాముడు అక్కడ కొట్టి మొత్తం దేశాన్ని పాలించి అందరం ధర్మం వైపు న్యాయం వైపు నడవాలని ఒక గొప్ప ఆయన ఒక దేవుడే కాకుండా ఒక రాజులే, ఒక సామాన్య మానవుడులే గరపి బతికి అంత మానవాళిని ధర్మం వైపు నడిపించిన మహానుభావుడు. అలాంటి మహానుభావుడి పుణ్య జన్మస్థలంపై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసే వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ గారు. ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ లో 3 అసెంబ్లీ సీట్లు మనం పోయేటట్టు ఉండే. ఏం చేయాలా, ఇలా రెచ్చగొట్టాలా, రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలా, కానీ అసలు చిల్లర దగ్గర చేస్తున్నారు. అంటే అసదుద్దీన్ ఒక బారిస్టర్ చదివినటువంటి వ్యక్తి కదా, ఆయన సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి తీర్పుని స్వీకరిస్తలేడా అన్న? అలా బారిస్టర్ అని నీకు తెలుసు, నాకు తెలుసు. ఆడు కాపీ కొట్టి పాస్ అయ్యో లేకపోతే ఏం చేసి పాస్ అయ్యో ఓన్ కేర్ గా చెప్పు. ఆడ బారిస్టర్ చదివినోడు అయితే సొంత తమ్ముడు కేసులో కొట్లాడాలి కదా. ఆడ అన్ని వేస్ట్ మాటలాడు. వాళ్ళకి ఫేవరబుల్ రాకపోతే ఏమో భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని కూడా అవమానపరుస్తారు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేసిందంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసిండు. అట్లనే మనం రాజ్యాంగాన్ని పవిత్రంగా పూజిస్తాం. 130 కోట్ల మంది ప్రజలు భారత రాజ్యాంగాన్ని నమ్ముతారు. అటువంటి రాజ్యాంగాన్ని ఇప్పుడు మనకి రామ మందిరం భారత రాజ్యాంగం ప్రకారమే వచ్చింది కదా మొన్న సుప్రీంకోర్టులో. కోర్టు న్యాయపరంగానే ఇచ్చింది. అంటే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఒక బారిస్టర్ అయి ఉండి, సరే వాళ్ళ ముచ్చటనే బారిస్టర్ అంటారు కదా, ఒక బారిస్టర్ అయి ఉండి ఒక భారత రాజ్యాంగం ఇచ్చిన తీర్పును అవమానపరుస్తుందంటే బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తుంది ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ. అటువంటి వ్యక్తి ఆయనే. ఫేవరబుల్ వస్తేమో మంచిది, ఫేవరబుల్ రాకపోతేమో మంచిది కాదు. ఇక
అసలు వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ. అంటే ఇప్పుడు అయోధ్యకు సంబంధించి 26 మంది లాయర్లను పెట్టి కొట్లాడింది. అసలు ఎవరన్నా 26 మంది లాయర్లను పెట్టింది? ఇప్పుడు దాన్ని ఏమంటారు, మన విశ్వ హిందూ పరిషత్, రామ్ జన్మభూమి ట్రస్ట్. అయోధ్య రామ మందిరానికి ఆపోజిట్ గా పెట్టి లాయర్లను పెట్టి కొట్లాడినటువంటి ఎవరు అంటున్నాను నేను. వాళ్ళు ముస్లిం లీగ్ గారు, ముస్లిం లా బోర్డు వాళ్ళు కొట్లాడేది. అంటే ఇప్పుడు వాళ్ళు గెట్టు పంచాయతీ అని చెప్పి కోర్టుల కేసు వేసిర్రు, అదే కదా. గెట్టు పంచాయతీ కాదురా బాబు ఇది అని చెప్పి, అయోధ్య వీళ్ళకి సంబంధించిందిరా అని చెప్పి మీరెంత తీసుకోరని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. అయినా అసదుద్దీన్ ఇప్పుడు ఈ వాక్యాలు ఎలా చూడొచ్చు అంటే ముస్లిం మైనారిటీ యువతను ఎందుకు రెచ్చగొడుతుందని అనుకోవచ్చు. ఇప్పుడు రానున్న జనరల్ లోక్సభ ఎలక్షన్ లో వాళ్ళ పార్టీకి రాను రాను పబ్లిక్ లా మైలేజ్ అనేది తగ్గిపోతుంది. ఏం చేయాలా రాబోయే, ఎట్లా చేయాలని చెప్పి ఇటువంటి లెక్కలు చేసుకుంటా మళ్ళా లైమ్ లైట్ వడకడానికి చూస్తుంది. అంటే ఎలక్షన్ లో స్టంట్ ఇదంతా. బీజేపీకి ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యంలో ఆ భవ్య రామ మందిరం నిర్మాణం అవుతుంది. అంటే ఎల్కే అద్వానీ, చాలా మనోహర్ జోషి లాంటి వాళ్ళు కొట్లాడితే వాళ్ళని పట్టించుకుంటలేదు భారతీయ జనతా పార్టీ అని అంటున్నారు. ఇవన్నా ఇదంతా ఈ ఎంఐఎం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు. ఎందుకు పట్టించుకుంటలేరన్నా? ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త, ప్రధానమంత్రి కనుకంచి కిందున్న కార్యకర్త కనుకంచి అడ్వాణి గారు, వాజ్పేయి గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని కొట్లాడుతున్నాం, పనిచేస్తున్నాం. అందరూ రామ మందిరం ఆహ్వానం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేరు? మంచి దివ్యాంగాలు రామ మందిర్ ట్రస్ట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఆహ్వానం పలికిరు. ఏంటంటే హెల్త్ విషయంలో వాళ్ళు కొంచెం ఆలోచించారు అంతే. ఇదంతా ఆపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఒక వేస్ట్ డ్రామా. కాంగ్రెస్ పార్టీకి బర్దాష్ అయితే లేదు. ఇప్పుడు రామ మందిరం నిర్మిస్తున్నారు. వాళ్ళకి బర్దాష్ కాదులే, వాళ్ళు ఎందుకు బర్దాష్ అవుతుంది, వాళ్ళకి ఎందుకు బర్దాష్ అవుతుంది అది. అందుకే వాళ్ళు ఒక్క మాట అన్నారు ఇప్పుడు. థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్ యూ. లైవ్కి వచ్చినాం. రైట్, ఇది చూశారు కదా ప్రజలరా. అసదుద్దీన్ తన పబ్బం గడుపుకోవడానికే కేవలం లోక్సభ ఎన్నికల్లో తనకు మెజార్టీ తగ్గే అవకాశం ఉన్నది, ఎంఐఎం చేతులకెళ్ళి పాత బస్తీ పోతా ఉంది అని ఆలోచన తప్ప మిగతా ఏం లేకుండే. ఎందుకంటే పాత బస్తీ కార్ స్టీరింగ్ మిగతానే ఉన్నది కదా 10 సంవత్సరాలు కార్ల. మరి పాత బస్తీకి మెట్రో ఎందుకు తీసుకోపోలేవు? పాత బస్తీల రేట్లు చూడు, ఇదే న్యూ హైదరాబాద్ చూడు, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నల్లగండ్ల, ఇక్కడ మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇవన్నీ కొత్త బస్తీలు కదా. పాత బస్తీ ఎట్లుంది, కొత్త బస్తీ ఎట్లుంది, దాని మీద కదా నువ్వు కొట్లాడాల్సింది. అంటే మీ ముస్లిం లీగల్ బోర్డు ఏం కొట్లాడింది ఆడ సుప్రీంకోర్టులో? నాయనా మాకు గెట్టు పంచాయతీ మాకు ఈరి అని చెప్పారు. 550 సంవత్సరాలు శ్రీరాముణ్ణి టెంట్ కింద అయోధ్య రామ మందిరానికి ఆడున్నటువంటి బాబ్రీ మసీద్కు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం ప్రజలారా. రాజపట్టాభిషేకం చేసుకోవాలి పొద్దుగాల, ఎవరు? శ్రీరామచంద్రుడు. ఆ స్వామివారు పొద్దుగాల చేసుకోవడానికి సిద్ధమైనప్పుడు చిన్న తల్లి అయినటువంటి ఆమె చెప్పిన వాక్యాలను నమ్మి దశరథ మహారాజు ఏం చేసిందంటే, ఇక్కడ అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టకూడదు అని చెప్పేసి రాముణ్ణి 14 సంవత్సరాలు ఆమెకి ఇచ్చినటువంటి నీ కోరిక తీర్చానందుకు దానికి 14 సంవత్సరాలు అరణ్యవాసం పంపించాలంటే పొద్దుగాల పట్టాభిషేకం చేసుకోవాలి. అప్పుడు తండ్రి పిలుపుకై 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసినటువంటి పరిస్థితి. ఆయనతో పాటు లక్ష్మణుడు, ఎవరైతే పట్టాభిషక్తుడు కావాల్సినటువంటి భరతుడు కూడా ఆయనతోటి వెళ్తే ఎవరము లేకపోతే రాజ్యము అల్లకల్లోలం అయిపోతుంది, నువ్వు వెళ్ళు సోదరా అని చెప్పి భరతుణ్ణి ఆనాడు అయితే నేను నీ యొక్క పాదరక్షకులు ఇవ్వండి, పాదరక్షకులు పెట్టి ప్రమాణ స్వీకారం చేయించి అక్కడ పట్టాభిషేకం చేయించి అక్కడ మేము రాజ్యం వెళ్తాము, నేను మీరుండగా ఎట్లా అగ్రజ అని చెప్పి భరతుడు ఆ రోజు శ్రీరామచంద్ర వారి పాదరక్షకులు తీసుకుపోయి వెళ్ళినటువంటి, అంటే తండ్రి మాటను జవదాటని కుమారులు. తండ్రి మాట చెప్తే 14 సంవత్సరాలు అరణ్యవాసం పోయిండు, రాజభోగాలు వదిలేసిండు, చిన్నప్పటి నుంచి 3 తల్లుల ప్రేమ మధ్య పెరిగిండు. అంటే ఒక రాజ్యంలో
ఒక మంచి చెడు జరగాలి కాబట్టి తెలియాలి ప్రజలకు ముందు భవిష్యత్తుకు అని చెప్పి ఆ రోజు జరిగినటువంటి సంఘటనల భాగంగా తర్వాత రావణాసురుడు వచ్చిండు, మంచిని చెడుని మంచి గెలిచింది అన్నీ చెప్పుకున్నాం. ఇదే బాబ్రీ గాడు, ఇదే బాబర్ గాడు ఎవరైతే ఉన్నారో అదే వాళ్ళ చరిత్రను తీసుకుంటే రాజ్యం కోసం, రాజ్యాల కోసం సొంత తండ్రులను చంపిర్రు, సొంత తండ్రిని చంపి, సొంత తల్లిని చంపి, తమ్ముళ్లను చంపి రాజ పట్టాభిషేకం చేసుకున్నటువంటి వాళ్ళు గొప్పనా? అక్కడ ఉన్నటువంటి బాబ్రీ మసీద్ గొప్పనా? తండ్రి ఒక మాట చెప్పిండు, తండ్రి మాటకి ఎదురు చెప్పకుండా రాజ్యాన్ని వదిలి అడవిలకు అరణ్యవాసం పోయినటువంటి రాముడు గొప్పనా? 26 మంది లాయర్లను కాంగ్రెస్ పార్టీ పెట్టి కొట్లాడితే 26 మంది లాయర్లను కాంగ్రెసే అంటే వెనుక ఉంది కాంగ్రెస్ పార్టీ అని అందరికి తెలుసు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినాక వాళ్ళ చేతుల్లోనే ఉన్నది కదా. చరిత్రలన్నీ లిఖించింది వాళ్ళ పాఠ్య పుస్తకాలలో చరిత్రలు లిఖించింది వాళ్ళకి సంబంధించినటువంటి ఆనాటి గవర్నమెంటే కదా. ఆనాటి గవర్నమెంట్లో ఎవరెవరు ఉన్నారయ్యా? ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ఎవరెవరున్నారు? అంత ముస్లింకి సంబంధించినటువంటి మినిస్టర్. ముస్లిం సోదరులకు మేము వ్యతిరేకం కాదు, కాకపోతే దేశంలో ఉండి దేశంలో తింటూ దేశాన్నే విస్మరించి దేశాన్నే ముంచివేయాలి అన్నటువంటి కొంతమంది ఉంటారు చూసారా, వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఇవన్నీ సంఘాలు వ్యతిరేకులు. భారతీయులు అందరూ ఒకటే, ఎస్ కాదు అంటలే, కానీ భారతదేశం తిండి తింటూ భారత్ మాతాకి జై అనని, వందే మాతరం పాడని వాళ్ళందరికీ వాళ్ళకు డిఫరెన్స్. కానీ అయోధ్య రామ మందిరానికి బాబ్రీ మసీద్కి ఏం సంబంధం? ఎవరిని జాగా కాదు, బాబర్ జాగనా? కొంతమంది అడుగుతారు మూర్ఖులు, అయోధ్యలోనే రాముడు పుట్టినని గ్యారెంటీ ఏంది? మరి బాబర్ ఆడ పుట్టినని గ్యారెంటీ ఉందా? అయోధ్య రామ మందిరంలోనే అయోధ్యలోనే రాముడు పుట్టినని నమ్మకం గ్యారెంటీ ఉంది. 1000 సంవత్సరాల ఆర్కియాలజిస్టులు పెట్టి అక్కడ జరిగిన సర్వేలలో, అక్కడ జరిగినటువంటి విచారణలో ఇది రామ జన్మభూమి అని చెప్పి ఆర్కియాలజిస్టులు చెప్పినటువంటి మనం. ఆడ బాబర్కి సంబంధించినటువంటి ఏం లేవే. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఆయన లోక్సభ ఎన్నికల కోసం పబ్బం గడుపుకోవడానికి అధికార దర్పం ఆవహించిందా? ఎస్. ఇక్కడ రాష్ట్ర ఒక మంచి వార్తను తీసుకొచ్చిందన్న. అధికార దర్పం ఆవహించిందా? క్వశ్చన్ మార్క్. ఇది మొత్తం దీని అయిపోయినాక చెప్తా. విపక్షంలో ఉన్నప్పుడు వినయం, మంత్రులయ్యాక అధికార దర్పం. హైకమాండ్నే లైట్ తీసుకుంటున్న నేతలు, పార్టీగా అండగా ఉన్న వాళ్లను దూరం పెడుతూ రాజకీయాలు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి కీ రోల్ పోషించిన వారితో చట్టాపట్టాలు. కాంగ్రెస్నే తొక్కేయడానికి ఫండింగ్ చేసిన వ్యాపారతో స్నేహాలు. లగ్జరీ కార్లతో చక్కర్లు అన్ని గమనిస్తున్న ప్రజలు. తెలంగాణలో 10 ఏళ్ల కేసీఆర్ పాలన కాదని ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారు. సీఎంగా రేవంత్, కొందరు సీనియర్లు మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే తమ ప్రభుత్వంలో ప్రచార ఆర్భటాలు ఉండవు, అనవసర ఖర్చులు పెట్టాం, ఆచితూచి ప్రజాపాలన అందిస్తామని మొదటి నుంచి అస్సాం నేతలు చెప్తున్నారు. దీనికి తగినట్టే పైకి పలు కార్యక్రమాలు చేపట్టారు, కానీ ఇదంతా పైనే కవరింగే అని విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. కొందరు మంత్రులు తీరు సరిగ్గా లేదనే. ఇక్కడ ప్రజలారా ఒకటి చూడురి, అధికార దర్పం ఆవహించింది అంటే విపక్షంలో ఉన్నప్పుడు వినయంగా ఉన్నటువంటి ఈ నేతలు ఇప్పుడు ఇక్కడ ఒకసారి ప్రజలారా ఒక్కటి క్లియర్గా గుర్తించురి. దీంట్లో ఒకరు కనిపిస్తలేరు, ఒక మెయిన్ క్యాండిడేట్ కనిపిస్తలేడు. ఎవరో చెప్పండి. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇక్కడ దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక్కడ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి. అంటే వీళ్ళు పార్టీలు మారినా కూడా పాత కాంగ్రెస్ వాళ్ళే. 1 2 3 4 5 6 7 8 10 మంది ఫోటోలల్లా 11 మంది ఫోటోలల్లా ఒకరు కనిపిస్తలేరు మేజర్. ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి గారు కనిపిస్తలేరు. ఎందుకు కనిపిస్తలేరు? ఎందుకు కాంగ్రెస్ అధిష్టానం ఈ సీనియర్ నాయకులను కాదని రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు ఇచ్చిందో ఎందుకు తెలుసా? దీనికి వీళ్ళు
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని తొక్కివేయడానికి ఎవరైతే బీఆర్ఎస్ కి ఫండింగ్ ఇచ్చిరో ఆ వ్యాపారవేత్తలతోటి చట్టా పట్టాలు వేసుకొని ఒకటే కారులో తిరుగుతారని రాసుకుంటొచ్చు. అంతకుముందు అన్నా అంటే నేనున్నా అన్నటువంటి లీడర్లు ఇప్పుడు మంత్రులు అయినాక అధికారం వచ్చినాక సార్ అని వెలువరి కార్లలో తిరిగిన వాళ్ళు నమస్తే పెట్టేవాడికి నమస్తే పెట్టకుండా పోతున్నారు. అంటే విపక్షంలో ఉంటే ఒక బాట, ప్రభుత్వంలో ఉంటే ఒక. ఎందుకు అధికారంలోకి పోగానే ఈ యొక్క రుమాలన్నీ నొక్కబరుచుకొని మేమే 5 సంవత్సరాలు అనేది ఎందుకు ఇక్కడ క్లియర్గా రాసుకుంటూ వచ్చింది. రాష్ట్ర హైకమాండ్ లైట్ తీసుకుంటున్న నేతలు పార్టీకి అండగా ఉన్న వాళ్ళని దూరం పెడుతూ రాజకీయాలు, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు కాంగ్రెస్లో గుర్తింపు ఉండదు అనేది రాసుకుంటూ వచ్చింది. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని దూరం పెట్టేస్తున్నారు వీళ్ళు అని రాసుకుంటూ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీ రోల్ పోషించినటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే మెగా కావచ్చు, కాళేశ్వరం, ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అక్కడ కాంట్రాక్టర్ అయినటువంటి వాళ్ళ మీద ఎందుకు వాళ్ళ పేర్లు కాంగ్రెస్ పార్టీ బయట పెడతలేదు? ఎందుకు బయట పెడతలేదు? ఒక ఎమ్మెల్యే అంటాడు నాకు మంత్రి పదవి ఇస్తే నీకు ఎకరా రాసిస్తా. వీళ్ళంటారు వ్యాపారవేత్తలతోటి చట్టపట్టాలు వేసుకొని కాంగ్రెస్నే గెలవనీయద్దు, కాంగ్రెస్ తొక్కేయాలన్నటువంటి వ్యాపారవేత్తలతోటి వీళ్ళు నడుచుకుంటా వాళ్ళతోటి చట్టపట్టాలు వేస్తున్నారని కూడా రాసుకుంటూ వచ్చింది. మరి అసలు అధిష్టానం అందుకే వీళ్ళని కాదని సీఎంగా వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకునికి అవకాశం ఇచ్చారు. ఎస్, కరెక్ట్ చేసిరు వాళ్ళు. ఒకే గూటి పక్షులు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. కాళేశ్వరం అవినీతిపై ఒకప్పుడు రాద్ధాంతం చేస్తారు, ఇప్పుడు సిబిఐ విచారణ ఎందుకు అడగరు? ప్రభుత్వాన్ని నిలదీసిన లక్ష్మణ్. కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ విపక్షంలో ఉన్నప్పుడు అదే మొత్తుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు అడగట్లేదని చెప్పి బీజేపీ అడుగుతా ఉంది. బీజేపీతో పాటు తెలంగాణ అడుగుతా ఉంది. ఎందుకు అడగడం లేదు? ఒకప్పుడు రాద్ధాంతం చేశారు కదా. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటూ కూడా వీళ్ళు బిజీ. పారిశ్రామికవేత్తలతో రేవంత్ భేటీలు, గల్లా జయదేవ్తో చర్చల, అభివృద్ధిలో అమర్ రాజా పాత్ర కీలకమన్న సీఎం, అదాని కంపెనీ ప్రతినిధులతోనూ సమావేశం, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనపై చర్చ, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకరించాలని వినతి. మొత్తానికి రేవంత్ రెడ్డి పారిశ్రామిక అభివృద్ధి కోసం పూర్తిగా పాటుపడతా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. అక్కడ గల్లా జయదేవ్ కానీ అదాని కంపెనీలకు సంబంధించి కానీ కొత్త ప్రాజెక్టుల కోసం తిరుగుతూ ఉన్నాడు అని చెప్పి ఇక్కడ రాసుకుంటూ వచ్చింది. బదిలీల జోరు, రాష్ట్రంలో ఐపీఎస్ ఐఏఎస్ల బదిలీలు. ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్, పురావస్తు శాఖ డైరెక్టర్గా భారతి హులికేరి, సాగునీటి శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా. 26 మంది ఐపీఎస్ల బదిలీలకు కూడా ఉత్తర్వులు. రాష్ట్రంలో ఈయన వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా బదిలీలు అయితే జరుగుతూ ఉన్నాయి, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్లకు సంబంధించినటువంటి అని కూడా రాసుకుంటూ వచ్చింది. ఎన్నేళ్లకు చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్న కేసీఆర్ జగన్ ఇవాళ హైదరాబాద్కు ఏపీ సీఎం. ఏమయ్యా, ఆంధ్రోన్ కింద బతామా మనం? ఆంధ్ర పెత్తందారుల కింద ఎన్ని సంవత్సరాలు మోసపోయినాం మనం? ఏమయ్యా రాహుల్ అన్నటువంటి ముఖ్యమంత్రి, మా లీడర్, మా ఉద్యమ నాయకుడు, మాకు ఇష్టం ఉద్యమ నాయకునిగా. కానీ ఆందోళన తట్టి ఈరోజు ఎందుకు వస్తున్నాడు? పరామర్శించడానికి కాదు, ఈ విషయంలో పక్కాగా షర్మిలకు సంబంధించినటువంటి ఒక విషయం మాట్లాడబోతూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుతో మంతనాలు చేస్తారు. అక్కడ ఎన్ని చోట్లలో పోటీ చేయాలి, పోటీ విరమించుకోవాలన్నా, జాతీయ పార్టీ హోదా కోసం కష్టపడుతున్నారు కదా. మరి వీళ్ళ భేటీ ఎలా ఉండబోతుందో చూడాలి. కుటుంబాన్ని చీల్చేస్తారు, నాకు కుట్రలు చేయడం రాదు, విపక్షాలను నమ్మితే సమస్యలే, టీడీపీ జనసేనను నమ్మొద్దు, ప్రజలను కోరిన జగన్. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ కుట్రలకు తెరలేపుతారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున విపక్షాలు పొత్తులు పెట్టుకుంటాయని చెప్పారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలను చేస్తారంటూ తీవ్ర విమర్శలు చేశారు. అందువల్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని జగన్ సూచించారు. కాకినాడ జిల్లా రంగరాయ వైద్య కళాశాల మైదానం
నిర్వహించిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల వేళ టీడీపీ జనసేన కుటుంబాలను తీసి అంటే దీని గురించి కూడా మనం ఆంధ్రాకు సంబంధించినటువంటి ఎడిషన్లో చదువుకుందాం. తీర్పు తర్వాతే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ నేపథ్యంలో రాష్ట్ర రోజుకో ఆసక్తికర కథనాన్ని అందిస్తోంది. ఇప్పటిదాకా సుప్రీంకోర్టు తీర్పు వరకు ఏం జరిగిందో చూసాం. ఇప్పుడు ఆ తర్వాత జరిగిన పరిణామాలు, రామ మందిర నిర్మాణం కోసం తీసుకున్న నిర్ణయాల గురించి తెలుసుకుందాం. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అందరి దృష్టి రామ మందిరం నిర్మాణంపై పడింది. రామ మందిరం పనులు ఎప్పుడు ఎలా చేపడతారు, ఎప్పుడు ప్రారంభమవుతాయని. రామ మందిరానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తలలో ప్రధానంగా రాసుకొచ్చినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర తీసుకొచ్చింది రోజుకో కథనంతో అంటూ కూడా ఏదో సుప్రీంకోర్టు ఇచ్చినాక ఎలా కట్టబోతా ఉన్నారు, తీర్పు వచ్చిన తర్వాత ఎలా కట్టబోతా ఉన్నారు, ఎప్పుడు ప్రారంభించబోతా ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు కట్టబోతా ఉన్నారు, 1,00,000 క్వశ్చన్లు ఉంటాయి కదా, క్వశ్చన్లకు సమాధానం ఇచ్చుకుంటూ రాసింది. కొద్ది రోజుల్లో హిందువుల కళ నెరవేరబోతుంది. 22న రామ్లాల ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. తర్వాతి కథనంలో కొత్తగా నిర్మాణం జరుపుకున్న రామమందిర విశేషాల గురించి అందిస్తుంది రాష్ట్ర. బిగ్ రిలీఫ్. అదానీ హిడెన్బర్గ్ కేసులో సుప్రీం కీలక తీర్పు. సిట్ విచారణకు నిరాకరణ, సత్యమేవ జయతే అంటూ అదానీ ట్వీట్. అదానీ హిడెన్బర్గ్ వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెల్లడించింది. ఈ కేసులో సిట్ విచారణకు నో చెప్పింది. రెగ్యులేటరీ సంస్థ ఫ్రేమ్ వర్క్ లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో సెబీ తన ఇన్వెస్టిగేషన్ కొనసాగిందని సూచించింది. సత్యమేవ జయతే అంటూ కూడా అదానీ ట్వీట్ చేశారంట. సిట్ విచారణకు సుప్రీంకోర్టు నో చెప్పిందని కూడా రాసుకుంటూ వచ్చింది రాష్ట్ర. తర్వాత V6 వెలుగు తీసుకుందాం. ప్రభాత వెలుగు, V6 వెలుగు చూద్దాం. ఇది పూర్తిగా V6 వెలుగు ఒకప్పుడు తెలంగాణ ప్రశ్నించే గొంతుగా ఉండే ప్రజల పక్షాన ఈరోజు మొత్తం కాంగ్రెస్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ తరఫున రాస్తున్నటువంటి వార్తల్లో ఉన్నట్టుంది. మాకొద్ది ఇథనాల్ ఫ్యాక్టరీ. నిర్మల్ జిల్లా దిల్వార్పూర్, నర్సాపూర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పనులను అడ్డుకొని కంపెనీ ఆఫీస్ను ధ్వంసం చేశారు. నిర్మాణ సామగ్రితో పాటు ఒక కారును నిప్పుపెట్టారు. దీంతో ఉద్రిక్తత చోటుకుంది. మాకొద్దు ఇథనాల్ ఫ్యాక్టరీ, మాకొద్దు ఈ ప్రాణ నష్టాలు, దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులతో మేము బాధపడలేమని చెప్పి ముందుగా ఈ నిర్మల్ జిల్లా పోరాటాల గడ్డబ్బా అది. దానికి సంబంధించి వాళ్ళు వద్దన్నారంట. స్మితా సబర్వాల్ ట్రాన్స్ఫర్. సీఎం సెక్రటరీ ఇరిగేషన్ భగీరథ బాధ్యతల నుంచి తొలగింపు. ప్రాధాన్యత తెలియని ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ పోస్టుకు బదిలీ. ఇరిగేషన్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా. ఒకే రోజు 26 మంది ఐఏఎస్లను బదిలీ చేసిన రాష్ట్ర సర్కార్. సీఎం సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డి, ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు నియామకమయ్యారు. స్మితా సబర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆమెని కావాలని కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేస్తూ ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీతో ఇక్కడ 3 శాఖలకు చేసినటువంటి ఆమె సీఎం సెక్రటరీ, ఇరిగేషన్, భగీరథ బాధ్యత, మిషన్ భగీరథ బాధ్యతలు ఉన్నటువంటి ఆమెను ఎలాంటి ప్రాధాన్యత లేని ఫైనాన్స్ కమిటీ సెక్రటరీగా నియమించారని V6 వెలుగు రాసుకుంటూ వచ్చింది. మరి ఆమె బీఆర్ఎస్ మనిషిగా ఆమెను గుర్తిస్తుంది కాబట్టి ఆమెను అక్కడ ఎలాంటి దానికి సంబంధం లేనటువంటి దాంట్లో తీసుకోయారని కూడా చెప్తున్నారు. బోర్ల పడి బొక్కలిరిగినా తిరిగి బుద్ధి రాలే. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ ఫైర్. నెల రోజులైనా కాకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాల. చెరుకు తోటల్లో అడవి పందుల్లా రాష్ట్రాన్ని దోచుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ 17 సీట్లు, కనీసం 12 గెలవాలి. కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గిందని కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. నేను అడిగినప్పుడు ఎందుకు విచారణ చేయించలేదు? బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు కాళేశ్వరం పేరుతో దోచుకున్నాయి. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కామెంట్లు. కాంగ్రెస్ వచ్చాక స్వాతంత్రం వచ్చిందని ప్రజలు ఫీల్ అవుతున్నారు. బట్టి విక్రమార్క. నేను అడిగినప్పుడు మీకు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయాలి? అప్పుడు రాష్ట్రంలో ఎవరున్నారన్నా? రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరున్నారు? నువ్వు ఇప్పుడు రాయి. అరే బీజేపీ వాళ్ళు సరే దాంట్లో పొత్తు బీజేపీలో దొరుకుంది అంటున్నావు కదా, నువ్వు సిబిఐకి లేఖ రాయి, కేంద్రానికి లేఖ రాయి. బీజేపీలు ఉంటే బీజేపీలు బయటకు వస్తారు. బీజేపీలో తీసుమార్కన్లా, బీఆర్ఎస్ వాళ్ళు తీసుమార్కన్లా. నువ్వు రాయి లేక ప్రభుత్వంలో ఉన్నావుగా. కాంగ్రెస్ వచ్చి నెల రోజులే కాలేదు అప్పుడే పుస్తకాలు అంటే ఎస్. రైతు బంద్ ఏమైందన్నా? రైతు బంద్ ఏమైంది?
6 గ్యారెంటీల పేరు మీద కాలయాపన చేస్తున్నావు, అందరికి అర్థమైపోయింది ప్రజలకు. అది ఏం పుస్తకాలు రాస్తారంటే రాస్తారు, మరి వాళ్ళు తిన్నారు కదా. వాళ్ళు అడుగు పందుల్లా తిన్నారా, అడుగు దున్నల్లా తిన్నారా పక్కకి. మీరేం చేస్తున్నారు మరి? మేము అధికారంలోకి రాగానే 9 తారీఖు రైతు బంధు పడుతుంది ఫిక్స్ అని చెప్పినావా? మరి ఎందుకు ఇక్కడ కాళేశ్వరం పేరుతో దోచుకున్నాయి. మరి దోచుకున్నారు కదా, నువ్వు రాసినాక కాళేశ్వరం ఎవడు కట్టి కాళేశ్వరం దోచుకున్నారు, కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ దోచుకున్నది, బీజేపీ దోచుకున్న ఆరోపణలు. కాళేశ్వరం కట్టింది ఎవడు? కాంట్రాక్ట్ ఎవడు? ఆ కాంట్రాక్టర్ ఎవరో ఆయన పేరు చెప్తలేరు, ఏ పత్రిక రాసుకుంటా వస్తలేదు. ఎవరైతే కాంట్రాక్టర్ కట్టిండో ఆ కాంట్రాక్టర్ పేరు కనీసం లీడర్లు మాట్లాడతలేరు. ఎందుకని? ఎందుకండి మాట్లాడరంటే వీళ్ళకు కూడా ఫండింగ్ చేస్తా అని చెప్పింటాడు. మళ్ళీ ఆ వ్యక్తే కాంగ్రెస్ ప్రభుత్వం రావద్దు అని కూడా బీఆర్ఎస్కి ఫండింగ్ చేసినటువంటి వ్యక్తి. ఇతర శాఖలకు వెళ్ళిన వీఆర్ఏలకు పే స్కేల్, వివిధ శాఖల్లోకి సర్దుబాటు అయిన వీఆర్ఏలకు పే స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు వెంటనే వీఆర్ఏలకు సంబంధించినటువంటి ఇష్యూని కూడా క్లోజ్ చేసే ఆస్కారం ఉన్నట్టుగా అది V6 రాసుకొచ్చింది. వాళ్ళకి సంబంధించినటువంటి పే స్కేల్ ఏవైతే ఉన్నాయో 8 నెలలని, 9 నెలలని, 5 నెలలని అవన్నీ కూడా క్లియర్ చేయాలని కలెక్టర్లకు ఆదేశం. ఊర్లలో ఇందిరమ్మ కమిటీలు 5-6 సభ్యులతో ఏర్పాటు కాంగ్రెస్ నిర్ణయం. స్కీమ్స్ ప్రజలకు అందేలా చూసుకునే బాధ్యత కమిటీలకు. త్వరలో నామినేటెడ్ పదవులు లిస్ట్ రెడీ చేస్తున్న ఏఐసిసి. సోనియా గాంధీని రాష్ట్రం నుంచి పోటీ చేయించాల తీర్మానం. 5-6 ఇందిరమ్మ ఇండ్ల పథకం, 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి పథకం మీద అక్కడ కమిటీ వేస్తారంట. కమిటీ వేస్తే ఏమవుతుంది? వానికి వాడలోనికి వాడు ఇయ్యాడు. ప్రజలందరికీ అందేలా ఏర్పాటు చేయాలంట. 5 మంది ఉంటారు. ఆ 5 మందికి ఎవడో ఒకడు వాడాడు ఊర్లో, అంటే వ్యక్తిగతంగా ఎవడో ఒకడు వాడాడు. వాడు కట్టర్ కాంగ్రెస్ వాడైనా సరే, ప్రజలందరికీ కాదు. ఫస్ట్ నీ కాంగ్రెస్ వాళ్ళకి వస్తాయా ఈ పథకాలు? 5-6 ఉంటారు. 6 మందిలో ఎవరెవరు ఉంటారు? ఎవడైనా షోప్ టాప్ చేసుకున్నాడు ఉంటాడు, సోషల్ మీడియా ఒకడు ఉంటాడు, మండల్ లీడర్ ఉంటాడు, నియోజకవర్గ స్థాయి లీడర్ ఒకడు ఉంటాడు, వాళ్ళు ఉంటారు. వానికి నచ్చడానికి గీయడు కదా, మరి రాలేదంటాడు. పేరు రాసినా కానీ రాలేదంటాడు. ఎట్లా మరి? అంటే ఇప్పుడు వానికి అట్లెట్లా ఇస్తారు కమిటీలు? సరే వేసిరు వాడికి, మరి వాడి నిజమైన కార్యకర్త పరిస్థితి ఏంది? ఏ పార్టీ వానికైనా ఇస్తామన్నారు కదా, మరి టీఆర్ఎస్ అని పరిస్థితి ఏంది? బీజేపీ అని పరిస్థితి ఏంది? బీఎస్పీ అని పరిస్థితి ఏంది? సిపిఐ అని పరిస్థితి ఏంది? చెప్పురు మరి, అది చెప్పాలే కదా. ఇవన్నీ కమలు కానివి అన్నీ. సోనియా గాంధీని రాష్ట్రం నుంచి పోటీ చేయించాలో తీర్మానం. ఆమె ఎక్కడైతే పోటీ చేస్తుందో వీళ్ళు గిర్మానం ఏముండదు, లొటపీసాడ. ఆమెనే పోటీ చేస్తా అని చెప్తుంది. ఎందుకంటే ఆడ ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఆడ ఆమెను ఓడగొట్టడానికి భారతీయ జనతా పార్టీ గట్టి క్యాండిడేట్ నిలబెట్టింది. ఆ గట్టి క్యాండిడేట్ నిలబెట్టినందుకు ఆడ ఓడిపోతే బాగుండదు, పార్లమెంట్కి పోతే బాగుండదు అని చెప్పి నేను తెలంగాణ నుంచి పోటీ చేస్తా అని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పారు. దానికి వీళ్ళేం కలరింగ్ చేశారు అంటే, మేమే సోనియా గాంధీ గారిని తెలంగాణకు వచ్చి తెలంగాణకు రమ్మంటున్నాం, మేమే సోనియా గాంధీ గారిని తెలంగాణకు రమ్మని ఆడ పార్లమెంట్ మెంబర్గా పోటీ చేయమంటున్నాం. నువ్వెవరివి ఇంతకు? ఆమె టికెట్లు ఇస్తే గెలిచిన వాళ్ళు మీరు, ఆమె ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అయిన వాళ్ళు మీరు. ఆమె తీర్మానం చేస్తూ వచ్చిండు రామన్ వచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. 100 రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ప్రజలే బొంద పెడతారు. కేటీఆర్ కాళేశ్వరంపై ఏ విచారణకైనా సిద్ధం. తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కేసీఆర్ మాత్రమే. రేవంత్ సంజయ్ ఒకటయ్యారని విమర్శ. ఈయనకి ఏమవుతుందో ఏమో కథ. ఈయననేమో 3 పార్టీలే పోటీలో ఉంటాయి అని నిన్న ఎంపీ అభ్యర్థులతోటి నిన్న ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించినట్టు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అవ్వన్న 3 పార్టీలు ఉంటాయి, ఒక రాష్ట్ర పార్టీ, 2 జాతీయ పార్టీలు. మరి నీకెందుకు వచ్చింది డౌటు? కేసీఆర్ని అయోమయంలో పడేస్తుంది కేటీఆర్ అన్ననే. ఎందుకనంటే 3 పార్టీలు త్రిముఖ పోటీ నడుస్తుంది. ఎస్ అంటే బీఆర్ఎస్ ఓడిపోతుందనే భయం నీలో ఒకటి కనిపించింది.
10 సంవత్సరాలు ఉన్నటువంటి రాజకీయ అనుభవం కావచ్చు, అంతకంటే ముందు ఉన్నటువంటి అనుభవం కావచ్చు, పరిపాలన చేసినటువంటి ఆ అనుభవం కావచ్చు, ఆ అనుభవం ఉన్నా కూడా కేటీఆర్ కొన్ని మాటలు అయోమయంలో పడే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. కాళేశ్వరంపై ఏ విచారణకైనా సిద్ధం. ఎస్, అరే నాయన కాంగ్రెస్ నాయకులారా, మీకు దండం పెడదాం. వీళ్ళేమో విచారణకు సిద్ధం అంటారు, బీజేపీ వాళ్ళేమో లేఖ రాయమంటారు. ఒక లేఖ అక్కడ రాయరి, విచారణ ఇక్కడ చేపట్టుర్రి, ఇద్దరు పని అయిపోతావు. ఒకటే దెబ్బకు 2 పిట్టలు అవుతాయి. ఇక 10 ఏళ్ళ 16 కొట్టచ్చు మీరు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పొందబెట్టచ్చు. బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఒకటేరని కేటీఆర్ చెప్తున్నటువంటి మాటలు మరి ఆయనకేట అనిపించిందో తెలియాలి. పెట్టుబడులతో వస్తే రాయితీలు ఇస్తాం, పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. అమర్ రాజా అదానీ గ్రూప్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి. కొత్త పరిశ్రమ ఏర్పాటుకు ప్రాధాన్యం, ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం ఉంటుందని సీఎం. రూపాయలు 9,500 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చిన అమర్ రాజా. పెట్టుబడులతో వస్తే రాయితీలు ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మళ్ళీ అవిశ్వాసాల లొల్లి. వివిధ మున్సిపాలిటీలో మొదలైన రగడ, పార్టీ మారి నోటీసులు ఇస్తున్న కౌన్సిలర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ నడుమ నంబర్ గేమ్. క్యాంప్ రాజకీయాలతో ఈటెక్కిన పాలిటిక్స్. జమ్మికుంట కాంగ్రెస్ క్యాంప్పై బీఆర్ఎస్ లీడర్ల దాడి తీవ్ర. ఇక్కడ రాజేశ్వర్ రావు అని బీఆర్ఎస్ సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ఆయన పేరు కాంగ్రెస్ లీడర్ ఇంకొక ఆయన ఉంటాడు. అక్కడ 30 మంది ఉంటే 30 మందికి సంబంధించి అక్కడ మల్లయ్య, ఆయన పేరు మల్లయ్య అనుకుంటా, 15 మంది అయితే ఇక్కడ ఫామ్ హౌస్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. నిన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి కొంతమంది కౌన్సిలర్ ఇచ్చినటువంటి నోటీసుల్లో బీఆర్ఎస్ లీడర్ కాంగ్రెస్ ఆఫీస్ కాడుకొస్తే ఆడ పెద్ద ఇష్యూ అయింది, కొట్టుకున్నారు. లీడర్ల కోసం కార్యకర్తలు కొట్టుకుంటున్నారు. ఏం సంగతి, ఇంకెప్పుడు కార్యకర్త స్థాయిలోనికి బుద్ధి వస్తుంది. వాళ్ళు ఒక తాన కూర్చొని తాగుతారు, ఒక తాన కూర్చొని తింటారు, అన్నిటికన్నీ చేస్తారు. కార్యకర్త అనేటోడు అదే జెండా మోస్తాడు. కనీసం వీడేమన్నా సొంత ఇంటికి కాంగ్రెస్ వచ్చింది కదా, సొంత కష్టపడ్డ కార్యకర్త ఎవడన్నా ఇల్లు తెచ్చుకొని ఐఏఎస్ ఐపీఎస్లో మళ్ళీ కేటాయించండి. క్యాట్ ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు. కేడర్ వివాదం కేసులో కీలక తీర్పు. ప్రత్యూష్ సిన్హా కమిటీ గైడ్ లైన్స్ ప్రకారమే కేటాయింపులు చేయండి. ఆఫీసర్లందరి అభ్యంతరాలు తెలుసుకోవాలని కేంద్రానికి హైకోర్టు. తెలంగాణ ఏపీకి సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల క్యాడర్ వివాదంలో కేసులో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గతంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను మళ్ళీ తగిన నిర్ణయంతో తీసుకోవాలని అక్కడ ఐఏఎస్ ఐపీఎస్లను క్యాట్ ఉత్తర్వు రద్దు చేసిన హైకోర్టు ఏదైతే ప్రత్యూష్ సిన్హా కమిటీ గైడ్ లైన్స్ ప్రకారమే కేటాయించాలను. మేడారం పనులు వెరీ స్లో. మహాజాతరకు 47 రోజుల టైం, ఇంకా పూర్తిగానే టెండర్ ప్రాసెస్. మరుగుదొడ్లు, రోడ్ల రిపేర్స్కు భారీగా నిధులు. పనులు ప్రారంభించని అధికారులు, ఇంజనీర్లు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సమయం దగ్గర పడుతుంది. ఇక 47 రోజుల టైం మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రతి ఆది బుధవారంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయినా మేడారంలో ముఖ్యమైన శాఖల అభివృద్ధి పనులు ఇక మొదలు కాలేదు. రూపాయలు 75 కోట్ల ఫండ్స్ మంజూరై 18 రోజులు గడుస్తున్న టెండర్ ప్రక్రియ పూర్తి చేయలేదు. సర్కార్ మారిన వివిధ శాఖలకు సంబంధించిన ఇంజనీర్లు ఇప్పటిలాగా జాతర ముందు హడావడి చేద్దామని పనులు ఇంకా మొదలు పెట్టలేదు. ఇక్కడ 75 కోట్లు కేటాయించినటువంటి జాతర మేడారం జాతర. కానీ ఇక్కడ ఇంకా మేడారం సంబంధించినటువంటి రోడ్ల పనులు కానీ, మరుగుదొడ్ల పనులు కానీ, అక్కడ ఉన్నటువంటి అవసరాల పనులు కానీ ఇవి కాలేదు. 47 రోజులు టైం ఉంది కదా, 7 రోజులు తొందరగా హడావిడి చేసి ఏదో అంత వేసి తొందరగా చేసి మీ కాంట్రాక్టర్ మిల్చుకునే పని చేస్తూ ఉన్నారు అని చెప్పి రాసుకుంటూ వచ్చింది. తీన్మార్ మున్సిపాలిటీలో అవిశ్వాసాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కదన్నా. రైట్, దిశ తీసుకుందాం ఒకసారి. దీంట్లో ఆశ్చర్యం, ఎలాంటి విచారణకైనా రెడీ సేమే. సీఎంఓలో సోషల్ జస్టిస్. ఎస్సీ, మైనార్టీ, ఓసీకి చెందిన ఆఫీసర్లకు ప్రయారిటీ. సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఓఎస్డీ పోస్టులో నియామకం. గత ప్రభుత్వంలో అగ్రవర్ణాల వారికే ప్రాధాన్యం. సీఎంఓలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారికి రేవంత్ రెడ్డి ప్రయారిటీ ఇచ్చారని చర్చ బ్యూరోక్రాట్లలో జరుగుతున్నది. ఇప్పటికే 6 అధికారులను నియమించగా వారిలో ఎస్సీ, మైనార్టీ, ఓసీకి చెందిన వారు ఉన్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పక్షపాతంగా వ్యవహరించారని అగ్రవర్ణాలకు మాత్రమే. మరి బీసీఏడి, ఎస్సీ, మైనార్టీ, ఓసీ, మరి బీసీలు కాదా మనుషులు, ఎస్టీలు కాదా, ఏరి వాళ్ళు?
అరే బీసీలారా సిగ్గు తెచ్చుకోండి. అట్లా ఎమ్మెల్యే సీట్లల్లా మనం లేవు. ఆడ ఈడనే కాదు, ఆంధ్రాకి పోతేనేమో ఆడ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో ఉన్న బీసీలలో ఆడే లేదన్నారు, వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా. ఈడ కదంటారు, మళ్ళీ అందరికీ సమన్యాయం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి రాసుకుంటూ వచ్చింది వెలుగు దినపత్రిక. మరి బీసీ లేరన్నా, ఎస్సీలు ఓకే, మైనార్టీలు ఓకే, ఓసీలు ఓకే, మరి బీసీ ఎస్టీలు కాదా, బహుజనులు కాదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? మరి సోషల్ జస్టిస్ అంట, సోషల్ జస్టిస్, డొట్ ఆఫ్ జస్టిస్. తెలంగాణ భవన్కు నోటీస్, నిబంధనలకు విరుద్ధంగా భవన్లో టీ న్యూస్ ఛానల్ నిర్వహించడంపై ఎప్పటిలోగా ఆఫీసును షిఫ్ట్ చేస్తారా వివరణ లేదని స్పష్టం. ఓకే, 8 తారీఖు చూద్దాం, 8 డేటు, 8వ పేపర్ చూద్దాం ఏంది ఇష్యూ అని. ఇన్ని రోజులు తెలంగాణ భవన్కు అధికారులు బుధవారం నోటీసులు ఇచ్చారు. టీ న్యూస్కు తెలంగాణ భవన్లో నిబంధనలకు విరుద్ధంగా ఎలా నిర్వహిస్తున్నారో చెప్పాలని అందులో పేర్కొన్నారు. 2011 ఏప్రిల్లో టీ న్యూస్ స్థాపించినప్పటి నుంచి తెలంగాణ భవన్లోనే కొనసాగుతుంది. అక్కడి నుంచి మార్చాలని ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో వారంలోగా చెప్పాలని కార్యాలయ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. ఇప్పటికే ఛానల్ను మరో చోటుకు మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నోటీసులతో మార్పును మరింత వేగం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంపై సిబ్బందిని వివరణ కోరగా దాటవేయడం గమనార్హం. అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రెవెన్యూ అధికారులు ఎక్కడ పోయారు? అధికారులు రాజకీయ నేతలకు ఒత్తాసు పలకడానికేనా ఈరోజు నోటీసులు ఇచ్చిర్రు? 2011లో పెట్టిర్రు, కరెక్టే. 2011 నుంచి ఇప్పుడు 2024, 13 సంవత్సరాల కాలం పాటు రెవెన్యూ అధికారులు ఏం చేశారు? అధికారులకు రాజకీయ నాయకులకు ఎందుకు రాజకీయ నాయకులు అంటే ఎందుకు అధికారులకు చుచ్చుపడుతుంది? మరి ఇప్పుడు అధికారం కేసీఆర్ చేతులకు వెళ్ళిపోగానే, కాంగ్రెస్ చేతులకు రాగానే ఈరోజు నోటీసులు పంపించే బదులు అప్పుడే పంపించేది ఉండే. ఎస్, మేము నికార్సైన అధికారులము, మేము నికార్సైన రెవెన్యూ వాళ్ళము, నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తావురా భయ్, ఎప్పుడు ఏం సంగతి మీది, తెలంగాణ భవన్లో ఎట్లా పెడతావురా భయ్, నీ సొంత బిల్డింగ్ అనుకున్నావు అడిగేది ఉంటివి. ఇప్పుడు ఎందుకు అడుగుతా ఉన్నారు? అంటే ఏ పార్టీ మారితే ఆ పార్టీకి ఒత్తాసు పలకడం, ఆ పార్టీ రాజకీయ నాయకులు చెప్తే ఇక్కడ నోటీసులు ఇవ్వడం, ఇది ఎంతవరకు కరెక్టు? ఇవి దిశకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు. అదేవిధంగా ఆదాబ్ హైదరాబాద్ తీసుకుందాం. ఆదాబ్ హైదరాబాద్ ఆజ్ కీ బాత్. జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతుంది ఏమిటి? మహిళా కార్పొరేటర్ల భర్తల పెత్తానమేంది అని ప్రశ్నిస్తున్న ఓటర్లు. పదవి ఒక్కరిది, పెత్తానం మరొక్కరిదా? ఇదెక్కడ చోద్యం మహాప్రభు, ఇదేంది మేమెక్కడ చూడలే. అన్నదమ్ముల పంచాయతీ కాడి నుండి మొగుడు పిల్లల పంచాయతీలన్నీ మేమే పరిష్కరిస్తామంటున్న కార్పొరేటర్ల భర్తలే పెత్తానం చేసేదానికే. అయితే రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఎందుకంటున్న మేధావులు. కార్పొరేటర్ల భర్తలు ఏమైనా జడ్జా, ప్రభుత్వ ఉద్యోగుల? ఎవరిచ్చారు వీళ్లకు ఈ అధికారం అంటూ కోడే కూస్తున్న జనాలు కుమ్మరి రాజన్న రాసిండు. ఎస్, జిహెచ్ఎంసీ పడితే కాదన్నా, ఊర్లలో సర్పంచులు ఉంటారు, మహిళా కేటగిరీలో వాళ్ళు సర్పంచులు గెలుస్తారు ఏ పార్టీ అయినా సరే. ఆమె ఇంట్లోకి వెళ్ళి రాదు, ఆమె ఇంట్లోకి వెళ్ళి రాకుండా భర్త నడిపిస్తాడు మండల ఆఫీస్లో. కానీ ఏ అధికారైనా నమస్తే సర్పంచ్ సాబ్, నమస్తే సర్పంచ్ అమ్మ అనరు. నమస్తే సర్పంచ్ సాబ్ అంటే నమస్తే ఈడు సర్పంచ్ గెలిచినంత ఫీల్ అవుతాడు. ఈడు ఒక బండి కొంటాడు, బండి మీద రౌండ్ కొడతాడు. ఇంకా పిల్లం పంచాయతీ ఉన్నా, పిల్లం మొగుడు కొట్టుకున్నా, భూమి పంచాయతీ ఉన్నా, ఇంకా వాని గెట్టు పంచాయతీ ఉన్నా, వాని పక్క జాగోడు ఇట్లా జరిగినా, సందు పంచాయతీ ఉన్నా, ఇంకా లఫుటు లంగా ఏ పంచాయతీలు ఉన్నా వాళ్ళే చేస్తారు. సర్పంచ్ అమ్మ రాదు, ఇంకా ఇక కార్పొరేటర్ అమ్మ రాదు. అదే రాసుకుంటూ వచ్చిన రాజా. వాళ్ళేమన్నా జడ్జులా, వాళ్ళేమన్నా ప్రభుత్వమా? అంటే సర్పంచ్ అమ్మ దేనికి వస్తుంది, కార్పొరేటర్ అమ్మ దేనికి వస్తుంది? ఒక సంతకం పెట్టినకే, వాళ్ళకి సంబంధించిన మీటింగ్లో కొనికే, అంతే. అరే కార్పొరేటర్ అంటే సార్ నమస్తే కార్పొరేటర్ సాబ్ అనుకుంటూ పోతారు. నమస్తే కార్పొరేటర్ అమ్మ అని ఎవడు అన్నాడు, ఆమెను ఎవడు గుర్తుపట్టాడు. ఏదో గెలిచిందంటే గెలిచింది. అరే అన్న లేని వదినెట్లా గెలుస్తుంది భయ్? అన్న ఉంటాడు కానీ గెలిచింది ఎవరు? సంతకాలకే పరిమితమయ్యారు. ఏ పంచాయతీ ఉన్నా వాళ్ళే తెగదెంపులు చేస్తారని రాజన్న రాసుకొచ్చింది రాజకీయ బాతల.
అమోయ్ రూపాయలు 25,000 కోట్ల భూమాయా. రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు పట్టాలు. కీలక సూత్రధారిగా పాత కలెక్టర్ డి అమోయ్ కుమార్. కోట్లు వివాదాలను లెక్క చేయని వైనం. ప్రభుత్వ భూదాన్ ల్యాండ్స్ మాయం. సప్లిమెంటరీ సెత్వర్ల తయారీకి సహకారం. బీఆర్ఎస్ ముఖ్య నేతలకు ఆయుచత. లబ్ధి దగ్గరుండి దొంగలకు సర్ది కట్టిన కలెక్టర్ డి అమోయ్. సంపూర్ణ సహకారం అందించిన సిసిఎల్ఏ. అమోయ్ అవినీతిలో పాలు పంచుకున్న అప్పటి తహసీల్దార్ వంశీమోహన్, ఏడి శ్రీనివాసులు. రంగారెడ్డి జిల్లాల భూములపై కొత్త సర్కార్ నజరు పెడితే అవినీతి ఇంత ఘానం ఆదాబ్ హైదరాబాద్ రాసుకొస్తుందన్న. అవినీతి అక్రమాలు కేసీఆర్ను చూసి రెచ్చిపోయినటువంటి కలెక్టర్లు, తహసీల్దార్లు, మిగతా ఇంకా ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ ఆదాబ్ హైదరాబాద్లో పేపర్ చూస్తేనే చూడాలంటే భయపడుతుంది దానికి. ఏమిరో నాయన నా పేరు ఎప్పుడు వస్తుందో అని. రోజుకొక కథనం వస్తుంది, రోజుకొక అధికారి. బట్ 25,000 కోట్ల స్కామ్ చేసిండు. భూదాన్, అసైన్డ్, ప్రభుత్వ ల్యాండ్లు ఇవన్నీ ఎవరు చెప్పినా ఎవరి మాట లెక్క. కోట్లు వివాదాలు హమ్ నై జాన్తే, హమ్ కానా పీనా సోనా కబ్జా కర్నా అంతే ఉన్నది వీళ్ళది. నిజంగా ఆదాబ్ హైదరాబాద్ పేపర్ తీసుకుంటే ఒక్కొక్కరికి సుక్కలు కనిపిస్తున్నాయి అధికారులకు, అవినీతి అధికారులకు. అరే నాయన మాదేడు వస్తుంది రా నాయన అని. కేరళ మహిళలు ఉత్సాహం ప్రశంసనీయం. స్వాతంత్ర పోరాటంలో పెద్దన్న పాత్ర పోషించారు. ధైర్య సాహసాలకు, శ్రమకు ఆదర్శంగా నిలిచారు. కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ. అలా ఆదాబ్ హైదరాబాద్ రాసుకుంటూ వచ్చింది. కానీ ఎట్లా అంటే నరేంద్ర మోడీ అక్కడ ప్రతి ఒక్కరూ ఓట్ బ్యాంక్గా వాడుకుంటున్నారు. హిందూ దేవి దేవాలయాలను కూలగొట్టాలనుకుంటున్నారు. అనుకుంటూ అది మాట్లాడుకుంటూనే హిందూ సమాజాన్ని మేల్కొల్పుకుంటూనే అభివృద్ధి ఎలా చేయాలి అనేది కూడా నిరూపిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. ఆదాబ్ ఎఫెక్ట్. వరుస కథనాలకు రాష్ట్ర సర్కార్ స్పందన. మైనార్టీ గురుకుల కార్యదర్శి షఫీవుల్లా బదిలీ. రింగ్ మాస్టర్ లతీఫ్ పై కూడా యాక్షన్. ఇక్కడ చూడురి ఆదాబు రాసినటువంటి ప్రతి వార్తకు అయిపోయా ఆదాబ్ ఎఫెక్ట్. ట్రాన్స్ఫర్ తిన్నది మొత్తం కక్కిస్తామంటారు. ఇక టార్గెట్ ఎంపీ ఎలక్షన్స్. అన్ని స్థానాల్లో గెలిచేలా వ్యూహరచన. 6 గ్యారెంటీలు పక్కా అమలు. ఇందుకోసం గ్రామ కమిటీలు ఏర్పాటు. లోక్సభ ఎన్నికల్లో వ్యూహంపై విస్తృతంగా చర్చ. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో పలు నిర్ణయాలు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో గాంధీ భవన్లో భేటీ. హాజరైన పార్టీ నూతన ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి. నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికలపై కీలక సమావేశం. దిశానిర్దేశం చేయనున్న ఏఐసిసి చేయనుంది దిశానిర్దేశం. కాకపోతే ప్రజావానికి ఎప్పుడు వస్తారో చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే వారంలో అన్ని రోజులు అన్నారు, వారంలో 2 రోజులైనా మేము కనిపిస్తాం. సంబంధిత మంత్రి ఎవరు కనిపిస్తలేరన్న. జరా ఒకసారి ఆడికి వచ్చి చూడురు. మంచినీళ్ళు తాగనికే బయట మంచినీళ్ళు లేవు. పబ్లిక్ లోపల ఆర్జీ ఇచ్చేసి బయటకు వచ్చినాక ఒక మీడియా పాయింట్ అని ఒకటి వేసిర్రు. దాంట్లో నీళ్లు ఉండవు, ఏముండవు. పబ్లిక్కి సంబంధించినటువంటి బాధలే పట్టరు. లోక్సభ ఎన్నికల గురించి ఈరోజు పోతున్నట్ట. ఇక్కడ బీఆర్ఎస్కు రూపాయలు 683 కోట్ల విరాళాలు. ప్రాంతీయ పార్టీల్లో విభాగంలో బీఆర్ఎస్ టాప్ ప్లేస్. బీఆర్ఎస్ పార్టీకి వారి నేతలే ఇచ్చినవే ఎక్కువ. మాజీ మంత్రి మల్లారెడ్డి తరఫున 5 కోట్ల పైమాటే. ఇక్కడ ఇచ్చినది కేటీఆర్కి సంబంధించినటువంటి మంత్రులు, కేటీఆర్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే. గంగ్ల కమలాకర్ అన్న అయితే ఏముంది, పువ్వాడ అజయ్ కుమార్ అయితే ఏముంది, ఈడ మల్లారెడ్డి అయితే ఏముంది. వీళ్ళందరికీ వీళ్ళే కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలంటే బీఆర్ఎస్ పెద్ద దిక్కు, బీఆర్ఎస్ స్థాపకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు జాడిస్ దండిండాలని మొయ్యిరి తమాషలు చేస్తురా. కేటీఆర్ ముఖ్యమంత్రి ఏంది అని వాళ్ళని కసిరిచ్చిర్రు. రాష్ట్ర పార్టీలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి విరాళాలు ఎక్కువ. దాంట్లో ఉన్నటువంటి ఆ నాయకులకు ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎక్కువ ఇచ్చారు. మాజీ మంత్రి మల్లారెడ్డి తరఫున 5 కోట్ల పైమాటనే ఇచ్చిందంట. కాంగ్రెస్ మంత్రుల్లో అహంభావం కనిపిస్తుంది. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ అన్న మంత్రులకు కౌంటర్. కొందరు మంత్రుల్లో అహంభావం కనిపిస్తుందన్న ఆగ్రహం.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. కొందరు మంత్రుల ప్రముఖ కవలికలు వాళ్ళు వాడుతున్న భాషను చూస్తుంటే అధికారంలోకి ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు గుర్తుకొస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కొందరు మంత్రుల్లో అప్పుడే అహంభావం కనిపిస్తుంది, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మండిపడ్డారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ అంటూ పొన్నం ప్రభాకర్ చేసిన వాక్యాలపై మీడియా ప్రస్తావించగా బండి సంజయ్ పై విధంగా అంటే ఆయన లేఖ రామన్నందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు బీఆర్ఎస్కి బినామీ కిషన్ రెడ్డి అని అంటున్నారు. వీళ్ళ తానే ఏం ప్రూఫ్ ఉన్నది? నువ్వు ఒక లేఖరాయ విచారణకు సిద్ధమని కేటీఆర్ అంటున్నాడు, లేఖరాయ సిబిఐకి కేంద్రానికి అని బీజేపీ వాళ్ళు అంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రాస్తలేరు? మేము రాకముందు మేము వచ్చినామంటే చక్క 100 మీటర్లు సెకండ్లో వృత్తం అన్నట్టు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు డీలా పడ్డది? ఎందుకు విచారణకు ఆదేశిస్తలేదు? ఎందుకు విచారణకు ఆదేశించిన లేట్ చేస్తూ ఉన్నారు? ఎందుకు కాలయాపన ఎన్నికన పార్లమెంట్ ఎన్నికల కోసమా, లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవబోతా ఉన్నాయా? ఏదో ఎప్పురి ఎందుకు క్వశ్చన్ మార్క్గా ఉంచి ఇవన్నీ రాజకీయాలు? దానిపై కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ అన్న వారిపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దాడులు ముమ్మరం, హమాస్ నాయకత్వాన్ని తుడిచిపెట్టే దిశగా ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరూట్లో అల్ అరోరీపై దాడి. హమాస్ డిప్యూటీ చీఫ్ సలేవ్ అల్ అరోరీ హతం. ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దాడుల గురించి రాసుకుంటూ వచ్చింది. అమర్ రాజాకు సహకరిస్తాం, విద్యుత్ బ్యాటరీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు. జపాన్పై ప్రకృతి కోపం, పెరుగుతున్న జపాన్ భూకంప మృతుల సంఖ్య బుధవారం సాయంత్రానికి 63కి చేరిక. పాపం అక్కడ ఎంత ఉన్నా కానీ ఇదొక బాధ. రైట్, ఇవి ఆదాబ్ హైదరాబాద్ సంబంధించినటువంటి పేపర్. ఇప్పుడు ప్రజా వెలుగు తీసుకుందాం. మా ప్రజా వెలుగు ఎట్లుంది చూడండి, నీట్గా ఎంత ముద్దుగుందో. ప్రజా వెలుగులో పనిచేయడానికి నికార్సైన జర్నలిస్ట్గా అవకాశం మేము కల్పిస్తూ ఉన్నాం. దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేము రాయగలుగుతాం వార్త, నిజాన్ని నిక్కచ్చిగా రాయగలుగుతామంటే ఈ నెంబర్ 9908572666 కాల్ చేయండి. మీకు అనుభవం ఉన్న వారికి కంపల్సరీగా. కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ఫైర్. తెలంగాణ హక్కుల గురించి మాట్లాడటం భాజపా కాంగ్రెస్ వల్ల కాదు. కేటీఆర్ తెలంగాణ గలం బలం దళం పార్లమెంట్లో చూడాలంటే భారత గెలవాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్న గెలవాలి, గెలుస్తున్నాం తెలంగాణలో అన్న కాడ నుండి కలం బలం దళం బీఆర్ఎస్ కాబట్టి గెలిపిర్రు అయ్యా అంటున్నాడు కేటీఆర్. అంటే కేసీఆర్ని దెబ్బ కొడుతుంది ఎవరో కాదన్న, కేటీఆర్ మాటలే. కేటీఆర్ హరీష్ రావు చేసే మాటలతో ఆయనకు సుఖాలు కనిపిస్తుంది. కేసీఆర్ సీఎంగా లేకపోవడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు కేటీఆర్. అవును, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో పొరపాటు జరిగాయన్న కేటీఆర్. ఓకే, కేసీఆర్ చేసిన అభివృద్ధి విషయంలో ప్రజల్లో ఎలాంటి ఫిర్యాదులు లేవన్న కేటీఆర్. అవును, కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి గెలిచిందని విమర్శలు. ఓకే, ల్యాండ్ క్రూజర్ల సొంత బండ్లు కావు, కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ఫైర్. ఓకే, పార్లమెంట్లో తెలంగాణ గలం బలం ఉండాల్సిందే. ఓకే, తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే. ఓహో, దీనికంటే మించిందే లేదు. పార్లమెంట్ స్థాయి సమీక్షలో కేటీఆర్. ల్యాండ్ క్రూజర్లు సొంత బండ్లుగా, మరి ల్యాండ్ క్రూజర్లు సొంత బండ్లుగా అన్నప్పుడు అమ్మ నువ్వు ఎందుకు చెప్పావు కాంగ్రెస్ గవర్నమెంట్కి? అధికారులు ఎందుకు చెప్పారు? మేము ఇది కొన్నాం భయా, ఇక్కడ విజయవాడలో పెట్టినాం, బుల్లెట్ ప్రూఫ్ చెప్పినాం, మనం తీసుకో అనొచ్చు కదా. మీ చెల్లెనేమో మాకేం సంబంధం, ఇంటెలిజెన్స్ వాళ్ళకి సంబంధం అని ఆమంటది. ల్యాండ్ క్రూజర్లు కొన్నాం, సొంత పైసలు కావుగా. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సర్కార్పై సొంత బండ్లు కావు, కాంగ్రెస్ సర్కార్పై మరి ఎందుకు ఇన్ని గానం ఉన్నాక ఇంకో బండ్లు ఎందుకు తెప్పించిర్రు, ఇంకో బండ్లు ఎందుకు తీసుకుర్రు? ఇవన్నీ చెప్పాలి కదా. నువ్వు చెప్పకపోతే ఎట్లా? కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాలి కదా. రేవంతు మా నాయనారు 22 కార్లు కొన్నాడు, గాడ దాపెట్టినాం, మీరు తీసుకో, మరి నీకు కావాలి కదా, కొత్త బండ్లు కొనేది ఎందుకు అని చెప్పాలి కదా. గది చెప్పాలి. రేవంత్ రెడ్డి ఎంత చమత్కారి అంటే ఆల్రెడీ ఆయనకు తెలిసింది. ఆయన ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తుండు, ముఖ్యమంత్రి అవుతాడని తెలిసినప్పుడే అధికారులు ఆయనకి ఇంటి ఇచ్చేసారు. సార్ కొత్త బండ్లు కొనకండి, ఆల్రెడీ ఉన్నాయి, కేసీఆర్ చెప్పేంతవరకు వెయిట్ చేయండి, లేదంటే ఉన్నాయి మాకు తెలుసు అని చెప్పారు. ఆయన చమత్కారి కదా. నేను దుబారా ఖర్చులు చేయను, దుబారా ఖర్చులు అసలే చేయను, కార్లు కొనున్నా, సొంత కార్లో తిరుగుతా, కావాలంటే పెయింట్ వేసుకొని తిరుగుతా, పంక్చర్ చేసుకొని తిరుగుతా అన్నాడు.
నేను పోయేటప్పుడు కాన్వాయ్ బంద్ చేయొద్దు, కాన్వాయ్ అయ్యేటప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్ళవాలను, కాన్వాయ్ బంద్ చేస్తారు ట్రాఫిక్ వాళ్ళు. ఆయన ముఖ్యమంత్రి మాట అంటే పోలీస్ శాఖ అధికారులకు మరి ఏమంటారు పట్టించుకుంటారేమో ముఖ్యమంత్రి మాటలను. అయ్యా పట్టించుకోరు, ముఖ్యమంత్రి చెప్తే పట్టించుకోరా? మీరు నిజంగా కేసీఆర్ లాంటి మహోన్నత వ్యక్తి అయితేనే కావాలి తెలంగాణ రాష్ట్రానికి, అప్పుడైతేనే పోలీసు అధికారులు వింటారు. ఆయన వద్దు అంటే ఒకటికి మీరు ట్రాఫిక్ ఆఫ్ చేస్తారు. ప్రజావాణి కాడ కూడా బట్టి విక్రమార్క పోతుంటే ట్రాఫిక్ ఆపిరంటే ఒక సింగారం ఉన్నది, దానికి ఒక లెక్క పత్రం ఉన్నది, ఒక మంత్రి డిప్యూటీ సీఎం ఒక వన్ని. డిప్యూటీ సీఎం భార్య పోతే కూడా ట్రాఫిక్ ఆపుతారా? డిప్యూటీ సీఎం భార్య ఏ బండ్లో తిరుగుతుంది తెలుసా? గవర్నమెంట్ వెహికల్లో తిరుగుతుంది సైరన్ వేసుకొని. ఆయనకు ఆయన కుమారులు అందరికీ ప్రభుత్వం ఆయనకి ఇచ్చిందా లేకపోతే వాళ్ళ కుటుంబానికి ఇచ్చిందా? ఏం ప్రగతి భవన్ ఇచ్చాం కాబట్టి దాంట్లో ఉన్న వెహికల్స్ అని వాడుకోవచ్చా? అరే ఆపకుర్రా నాయన ట్రాఫిక్ని, మేము ప్రజల మధ్యలోనే ఉండామనుకుంటా అంటే మీరు ఆపితే మరి వాళ్ళకు దూరం జరగదా? 10 సంవత్సరాలు వెయిట్ చేసి వచ్చారు వాళ్ళు. ఇది రామన్న స్టోరీ. కాంగ్రెస్ మంత్రులు ఆమోహం కనిపిస్తుంది. ఇది సంజయ్ అన్న. ఆర్టీసీ ప్రయాణికులపై రవాణా ఛార్జీల భారం మోపొద్దు, మహాలక్ష్మి కింద ఆర్టీసీకి నెల చెల్లింపులు పథకం బ్రహ్మాండంగా అమలవుతుంది. మంత్రి పొన్నం బట్టి విక్రమార్క. ఆర్టీసీ వాళ్ళకు నెల పైసలు ఇచ్చేయాలంట. పెట్టుబడులకు మేము సిద్ధంగా ఉన్నాం. గృహలక్ష్మి పథకం రద్దు. సమ్మె ముగిసింది. హిట్ అండ్ రన్ కేసులో ప్రతిపాదిత కఠిన చట్టాలను నిరసిస్తూ లారీలు ట్రక్ డ్రైవర్లు చేపట్టిన సమ్మె మంగళవారం దేశవ్యాప్తంగా ట్యాంకర్ల డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొనడంతో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఏర్పడింది. సమ్మె రోజు అంటే ఇక్కడ మామూలు ట్రాఫిక్ కాదన్న, ఘోరాది ఘోర మామూలు ఘోరం కాదు అది. అబ్బో బంకుల కాడ సుక్కలు కనిపించిన ట్రాఫిక్ గీఫిక్ 5 నిమిషాలు పోయేది, గంట సేపటి పోయేది. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు, 100% అమలు చేసి తీరుతాం. మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి. చూస్తాం ఇంకెన్ని రోజులు ఉన్నది, ఇంకో 60 రోజులు ఉంటుంది, 70 రోజులు ఉంటుంది. కిలాడి లేడీపై 17 కేసులు. లిఫ్ట్ అడిగి బ్లాక్మెయిల్ చేస్తున్న మహిళ. కిలాడి లేడీని అరెస్ట్ చేసి జూబ్లీ హిల్స్ పోలీసులు 2 ఉందంట. దేవా ఏరవై కిలాడి లేడీపై 17 కేసులు. రోడ్డుపై వెళ్లే వారిని లిఫ్ట్ అడిగి వారిని బెదిరించి అందిన కాడికి డబ్బులు గుంజుతున్న నయీమ సుల్తాన్ 32 అనే మహిళ వాహనదారులను లిఫ్ట్ అడిగి బ్లాక్మెయిల్ చేసింది. అర్జెంటుగా వెళ్లాలని వాహనదారులను లిఫ్ట్ అడిగి ఆమెపై అత్యాచారం పేరుతో బెదిరించి వారి నుంచి డబ్బు గుంజుతుంది. జూబ్లీ హిల్స్ నుంచి కేపీఆర్ పార్క్ వరకు లిఫ్ట్ కావాలని అడుగుతుంది. కారు ఎక్కిన తర్వాత బట్టలు చించుకొని నాపై అత్యాచారం చేసేవాడు సదరు డ్రైవర్ను బెదిరిస్తుంది. తాను న్యాయవాదిని అని అడిగినంత డబ్బు ఇవ్వకపోతే పలు సెక్షన్ల కింద కేసులు పెడతానని బెదిరింపులకు పాల్పడుతుంది. మహిళ బెదిరింపులతో ఒక డ్రైవర్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆమె ఆగడాలు వెలుగు చూశాయి. నయీం సుల్తానాపై ఐపీసీ 389 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెపై హైదరాబాద్లోని పలు స్టేషన్లు ఇప్పటికే 17 కేసులు ఉన్నాయన్నట్లు గుర్తించారు. నిందితురాలు వద్ద వందలాది మంది కేసులకు సంబంధించిన కేసు స్టడీస్ వివరాలు లభించాయి. వాటిని ఆధారంగానే ఏ కేసులో ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది గీ నుంచి గీడికి లిఫ్ట్ అని చెప్పి లిఫ్ట్ ఇస్తే ఇక్కడ ఆమె అది చేసింది, నన్ను రేప్ చేసినాము, నువ్వు నీ సంగతి చూస్తా, నేను లాయర్ని పలు సెక్షన్ల కింద అంటే 17 స్టేషన్ల కేసులు అయినాయి కదా, ఆ ఏ సెక్షన్లు ఉన్నాయి ఆ సెక్షన్లకు సంబంధించి నేర్చుకొని ఇక్కడ డ్రైవర్లను ఒక కార్ ఎక్కి బెదిరిస్తుందంట. లైట్ దీనిలో నేను మొత్తానికి ఒకటి గమనించిన, ఈ కాంగ్రెస్ పేపర్లల్లా ఏడో ఒక మేజర్ వార్త రావాలి కానీ ఆ వార్త అనిపిస్తలేదు. అంటే ప్రశ్నించే గొంతుకలను కాంగ్రెస్ కొన్నదనే దానికి ఒక నిదర్శనం. ఫ్రీ కరెంట్ రాలే కానీ కరెంట్ బిల్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ వార్త నాకు అనిపించిందా మీకు? వెలుగులా కానీ, దిశలా కానీ, ఆదాబులా కానీ, ఇంకే దాంట్లోనన్నా కనిపించవు. ఏబిఎన్ కానీ, నమస్తే కానీ చూడండి, ఏబిఎన్ చూడు, అన్నీ చూడు. త్వరలో కరెంటు ఛార్జీలు పిడుగు, డిస్కంలకు ఈఆర్సీ ఉత్తర్వులు. వచ్చే ఆర్థిక సంవత్సరం లోటు ₹26,000 కోట్లు. వాటిని పూడ్చుకోవాలంటే బిల్లుల పెంపు తప్పనిసరి. 2 రెట్లు పెరగనున్న విద్యుత్ భారం 2,000. అయ్యా కటకూరి బిల్లులు, ఎవడన్నా బిల్లు కట్టడానికి వస్తే 200 యూనిట్లు తక్కువ ఉంటే కట్టం పో అని చెప్పు. ఎందుకు కట్టవంటే అరే 6 గ్యారెంటీలో ఒక భాగమే కారాబోయి 200 యూనిట్లు ఎట్లా కడతాం, కట్టం పో అని చెప్పు. వాడు ఏమైనా ఎక్కువ మాట్లాడినా ఎమ్మెల్యే కాడుకోరు, మీ ఎమ్మెల్యే కాడికి. ఆడు ఏ పార్టీ ఎవడైనా సరే
ఆయన ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయినా పోరి మాకు గ్యారెంటీలు ఇస్తారు అంటే మేము వేరే పార్టీ అనగా మీకేం సంబంధం, ప్రభుత్వం ప్రజలందరికీ న్యాయం చేస్తానా చేయరి అని చెప్పి అడుగురి. ఇక్కడ తప్పనిసరిగా కరెంటు బిల్లులు పెరిగే ఛాన్స్ ఉంది, బస్ సంబంధించిన టికెట్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఇగో మంత్రి పదవి ఇస్తే ఎకరం రాసిస్తా, కొత్తగా గెలిచిన ఓ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్. మీడియా సంస్థలకు ఆ ఎమ్మెల్యే ఓనర్ కూడా. పార్క్ హయాత్ పరిసరాల్లో 3 ఎకరాల భూమి, మంత్రి పదవి ఇస్తే ఎకరం రాసిస్తానని ఓపెన్ ఆఫర్. క్లారిటీ రాకపోవడంతో గత కొన్ని రోజుల నుంచి తన మీడియా సంస్థల ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు. జంపింగ్ జలాని లీడర్. పార్క్ హయాత్ పక్కన 3 ఎకరాలు, 100 కోట్ల ఆస్తులు, నాకు మంత్రి పదవి ఇస్తే ఇస్తాపో దానికి ఆయన ఒక మీడియా సంస్థకు సంబంధించినటువంటి ఓనరు కూడా అంటూ కూడా తెలంగాణ రాసుకుంటూ వచ్చింది. కానీ ఏడవా ఈ దీంట్లో ఉడకలేదన్నా, తెలంగాణకు సంబంధించినటువంటి బస్సులు, ప్రైవేట్ బస్సులు రేపు ధర్నా చేయబోతా ఉన్నారు. నిన్న తెలంగాణ పేపర్ రాసుకుంటూ వచ్చింది, మరి ఈరోజు రాయలే. బంపర్ ఆఫర్ల గురించి ప్రభుత్వానికి గురించి ఓకే, మరి ఏది అదే చూస్తున్నా, ఏ పేపర్లో లేదు. మెట్రోకి ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ వారికి కానీ వాళ్ళ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకు కానీ బస్సు కానీ ఏమైనా డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్లు కూడా వీళ్ళే కట్టాలి అనే ఒక నిదానం ఉన్నది. దానికి సంబంధించి మేము చేయలేము, మాకు ఆల్రెడీ పండుగ పూట సెమ్మక్క జాతర కావచ్చు, పండుగలు కావచ్చు, ప్రతిదానికి మేము ఫ్రీగా నడిపిస్తే మేము లాస్ అవుతున్నాం బాబోయ్, మేము ఫ్రీగా నడిపించడానికి ఆ బస్సులు ఇచ్చింది మీకు అని కాంగ్రెస్ పార్టీని వాళ్ళు అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు జగన్కి సంబంధించి కేసీఆర్ని ఎందుకు కలవబోతారని అదొక క్వశ్చన్ మార్క్, అది కూడా ఎవరు క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి. ఒకవైపు ఏమో మేము ఎవరు పెట్టుబడిదారులు వచ్చినా మేము ఇస్తాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అహంభావం పెరిగింది, అహంకారం పెరిగింది. బీఆర్ఎస్ నేతల్లో అప్పటి మంత్రులకు అప్పటి నేతలకు ఉన్నటువంటి అహంకారం ఏదైతే ఉందో ఆ అహంకారం ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నేతలకు కనిపిస్తుందని కొంతమంది విమర్శ చేస్తున్నారు. మేము దేనికైనా సిద్ధమే, మీకు దమ్ముంటే విచారణ చేయండి అని కేటీఆర్ అంటుండు. మీరు కేంద్రానికి లేఖ రాయరు, సిబిఐకి లేఖ రాయరు, విచారణకు రమ్మండి అని. అంటే తెలంగాణ